యుగం కాలం నాటిది. సత్యయుగ కాలంలో భూమిపైన మాంధాత అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా, ధార్మికంగా, నీతి నియమాలతో అందరినీ ఒకే క్రమ పద్ధతిలో పోషిస్తూ ఉండేవాడు, పాలిస్తూ ఉండేవాడు. అయితే అదే విధంగా ఆ మహారాజు తన యొక్క భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడి పైన ఎంతో నిష్ఠా నియమాలతో పూజిస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆ రాజ్యం యొక్క ప్రజలు ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉండసాగారు. అయితే ఆ మహారాజుకి ఒకానొక సమయంలో ఒక పరీక్ష కాలం వచ్చింది. ఒకరోజు రాజ్యంలోని ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఇక్కడ వర్షం పడట్లేదు, అందువలన మనకి వ్యవసాయం రావట్లేదు, దానివల్ల మాలాంటి రైతులు ఎంతో బాధపడుతున్నాము, దీనికి మీరే ఏదైనా ఉపాయం చేయాలి అని అడుగుతారు. అప్పుడు ఆ మహారాజు, అరేరే, నేను భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కానీ ఎటువంటి తప్పు చేయలేదే, చెయ్యను కూడా, మా రాజ్య ప్రజలకి ఇలాంటి బాధ ఎందుకు వచ్చింది, మీరేమీ చింతించవద్దు, నేనే దీనికి పరిష్కారం కనుక్కుంటాను అని వాళ్ళకి చెప్పి ఆ రాజు తన మహల్ లోపలికి వెళ్ళిపోతాడు. కానీ మహారాజుని ఈ ప్రజల యొక్క బాధ ఎంతో బాధపెడుతూ ఉంది. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని మనసులో అనుకుంటూ తన యొక్క సైన్యంతో పాటు రాజు ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. వనంలో, సుందరమైన వనము, అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ ఎందరెందరో మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే మా మహారాజు మాంధాత ఒక అంగీరస మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఆ మహర్షి తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. ఆ మహర్షి చుట్టూ తేజస్సు ప్రజ్వలిల్లుతుంది. అది చూసి ఆ మహారాజు కొంచెం సేపు అక్కడే ఆగుతాడు. అది గమనించిన మహర్షి తన తపస్సు నుండి బయటకి వచ్చి ఆ మహారాజుని అడుగుతాడు, ఏంటి మహారాజా, ఇక్కడికి వచ్చావు, మీ రాజ్యంలోని ప్రజలందరూ కుశలమేనా, క్షేమమేనా అని అడుగుతారు. అప్పుడు మహారాజు జరిగిన విషయమంతా ఆ తపస్వికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో మహారాజుతో అంటాడు, ఏ రాజా, ఇది సత్యయుగము, అంటే ధర్మము 4 పాదాల మీద నడుస్తుంది. అంటే ఇక్కడ సత్యయుగంలో బ్రాహ్మణులు మాత్రమే జపం కానీ, పూజలు కానీ, తపస్సులు కానీ ఆచరించాలి. కానీ నీ రాజ్యంలో ఒక వేరే వర్ణం యొక్క ఒక పురుషుడు ఘోర తపస్సును ఆచరిస్తున్నాడు. అందువల్లనే నీ రాజ్యానికి ఈ గతి పట్టింది. అందుకని నువ్వు వెళ్ళి ఆ తపస్సు చేస్తున్న మనిషి యొక్క మెడని కత్తిరించేసేయి. దానివల్ల నీకు ఈ బాధ నుండి విముక్తి